మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం ఆగ్నేయ ద్వారాన్ని మాహేశ్వరి శక్తితో కలిసి అజ మేకపోతు వాహనారుజుడై రురుభైరవుడు కావలికాస్తూ ఉంటాడు. దక్షిణ ద్వారంలో మయూర వాహనారుజుడై కోమారి శక్తి సహితుడై చండ భైరవుడు నిలబడి ఉంటాడు. నైరుతి ద్వారంలో వైష్ణవి శక్తి సహితుడై గరుడ వాహనంతో కూడి క్రోధ భైరవుడుంటాడు. వారాహి శక్తితో కూడి మహిషవాహన సమేతుడై పశ్చిమ ద్వారాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఉన్మత్త భైరవుడు మాహేంద్ర శక్తి మేళనంతో గజవాహనంతో కూడి కపాల భైరవుడు వాయవ్య ద్వారంలో ఉంటాడు. కాకవాహనంతో కూడి చాముండి శక్తి సహితుడై ఉత్తర ద్వారంలో భీషణ భైరవుడు రక్షగా ఉంటాడు. ఈశాన్య ద్వారంలో మహాకాళీ శక్తి సమేతుడై సంహార భైరవుడు కావలి ఉంటాడు. విరించి మాధవ పురందరులు బృందారక పరివృతులై అష్టభైరవ పరిరక్షితమైన అష్టద్వారాలను గడిచి శివసభా మంటపాన్ని చేరుకున్నారు. ఆ మంటపం చతుర్ద్వార పరివృతం చతుర్వేద శోభితం. తూర్పుద్వార గోపురం ధవళ వర్ణశోభితమైన ఋగ్వేదమయం, పశ్చిమద్వార గోపురం శుభ్రవర్ణ సమలంకారమైన సామవేదమయం, దక్షిణద్వార గోపురం నీలవర్ణ విరాజమానమైన యజుర్వేదమయం, ఉత్తరద్వార గోపురం కుంకుమరాగ రంజితమైన అధర్వణ వేదమయం. చతుర్వేద ద్వారాలను గడిచి మహాద్వారాన్ని సమీపించి అక్కడ ద్వార పాలకుడైన నందీశ్వరుని స్తుతించి అతని అనుమతితో సర్వేశ్వరుని సాన్నిధ్యానికి చేరుకున్నారు. బృందారక బృందం ప్రణవార్ధ స్వరూపుడు మూర్తిత్రయాతీతుడు సచ్చిదానందాత్మక పరబ్రహ్మ శబ్ద వాచ్యుడు అయిన సర్వేశ్వరుడు నవరత్న స్థగిత స్వర్ణసింహాసనాన్ని అధిరోహించి వేదాలు స్తుతిస్తుండగా 64 సిద్ధులు ఊడిగం చేస్తుండగా దేవశ్రేష్కులు కైదండ యొసగగా కూతి ఖ్యాతి ధృతి ప్రీతి అరుంధతి ఇత్యాది ఏకాదశ పతివ్రతలు పరిచర్యలు చేస్తుండగా సావిత్రి గాయత్ర్యాది మంత్రశక్తులు మనవి తెలుపుతుండగా లక్ష్మి వాణి సచీదేవ్యాదులు కైవారం చేస్తుండగా తుంబురు నారదాదులు గానం చేస్తుండగా రంభోర్వశి మేనకాదులు సుకుమార లాస్యాన్ని నెరవేరుస్తుండగా ఏకాదశి రుద్రులు ద్వాదశాదిత్యులు అష్టవసువులు రుద్రగణ ప్రమథగణ దేవగణ భక్తగణాలు జయజయ ధ్వానాలు చేస్తుండగా కిరీటకుండల రత్నమాలా విభూషితుడై భస్మోద్ధుళిత సర్వాంగుడై కేళి పంకజ లీలాహస్తుడై సుందర మందహాస వదనార విందుడై దర్శనమిచ్చాడు. ఆదివ్య మంగళ విగ్రహాన్ని సందర్శించి దేవతలు అక్షుల ఆనందాశ్రువులోలుక దీనంగా సంఖచుడిని వృత్తాంతాన్ని మనవిచేసి రక్షించమని ప్రార్థించారు. అంత బ్రహ్మాదుల ప్రార్థనలను ఆలకించి సర్వేశ్వరుడైన శంకరుడిలా అన్నాడు. ఓ గీర్వానులారా, సంఖచుడుని వృత్తాంతం నాకు విదితమే. మీరు భయాన్ని విడిచిపెట్టండి. ఈ విష్ణువు ఒకప్పుడు కృష్ణావతారాన్ని పొంది తాను స్వతంత్రుడనని భావించి మోహితుడై రాధతో స్వేచ్ఛాచారి అయినాడు. నేను నామాయిచేవారి మంచి బుద్ధిని అపహరించి వారిచేతనే స్వేచ్ఛాచారి అయిన సుదామునకు శాపమిప్పించి తిరిగి నా మాయను ఉపసంహరించాను. ఆ సుదాముడే ఈ సంఖచుడు. ఇప్పుడు మీరు వెంటనే కైలాసానికి వెళ్లి అక్కడ రుద్రుని సందర్శించండి. నా పూర్ణ రూపమే రుద్రుడు. అతడు భక్త సులభుడు అని పలికి అంతర్హితుడయ్యాడు. తదనంతరం దేవతలు రుద్రుని సందర్శించి తమ గోడు వెళ్లబుచ్చుకోగా ఆయన సంఖచుడిని పరిమార్చి మీకు అభ్యుదయాన్ని కలుగచేస్తానని అభయమిచ్చి పంపించాడు. తక్షణం ఆ దానవుని మట్టుపెట్ట సంకల్పించి తనకిష్టుడైన పుష్పదంతుని చిత్రరథుడు అక్కడ చెప్పవలసిన మాటలను చెప్పి సంఖచుడుని వద్దకు రాయబారిగా పంపించాడు. ఆ గంధర్వరాజు మనోహరమైన దానవుని నగరానికేగి ద్వార పాలక పరిరక్షితమైన 12 ద్వారాలను దాటి శస్త్ర సంపన్నులైన 3 కోట్ల రాక్షస గణాలచే పరివేష్టితుడైన దానవ సమ్రాట్టును చూచివాని వైభవానికి దిగ్రమ చెంది తేరుకొని ఇలా అన్నాడు. ఓ దైత్యాగ్రణి, నేను రుద్రుని దూతను, పుష్పదంతా నాముడను. రుద్రుడు పంపిన సందేశాన్ని విను. వెంటనే దేవతల సంపదను రాజ్యాన్ని దేవతలకు అప్పచెప్పు, లేదా వీరులకిష్టమైన యుద్ధాన్ని చేసి వీరమరణాన్ని పొందు. గీర్వానులకు రాజ్యలాభాన్ని చేకూరుస్తానని ప్రతిజ్ఞ చేశాను. కనుక నువ్వు వారి రాజ్యాన్ని వారికిచ్చి వారితో సఖ్యంగా ఉండటమో లేదా మరణానికి సిద్ధంగా ఉండటమో రెంటిలో ఒకదానిని ఎన్నుకొని నాకు ప్రతివచనం చెప్పు. దానికి సంఖచుడుడిలా సమాధానమిచ్చాడు. ఓ పుష్పదంతా, నేను దేవతలకు రాజ్యాన్ని ఇయ్యను. రాజ్యం వీరభోజ్యం కదా. నేను వారి రాజ్యాన్ని నా బాహు పరాక్రమంచే గెలిచాను. అమరులతో యుద్ధం చేస్తున్నప్పుడు వారి రాజ్యాన్ని గెలిచినప్పుడు ఈ రుద్రుడులేడా? అప్పుడేం చేస్తున్నాడు? విందులారగస్తున్నాడా? లేక నృత్యగాన విలాసాలతో ప్రొద్దుపుచ్చుతున్నాడా? మరొక్క మాట, చిరకాలంగా దానవుల మైన మాకు దేవతలకు వైరముంది. అసలు పూర్వదేవతలం మేమే. పరమేశి ప్రథమ సృష్టిలో మొట్టమొదట అతని తమోమయ దేహం నుండి ఉద్భవించిన వారము మేము. పితామహుడు ఆ దేహాన్ని విడిచిపెట్టగా రాత్రి ఏర్పడింది.
ద్వితీయ సృష్టిలో సత్వమయ శరీరాన్ని ధరించి దేవతలను సృష్టించి ఆ శరీరాన్ని విడువగా అదే మనుష్యులకు పగలు అయింది. తృతీయ సృష్టిలో సాత్విక శరీరాన్ని ధరించి పితృలోకాన్ని సృష్టించి ఆ తనువును విడిచిపెట్టగా సంధ్య ఏర్పడింది. పుష్పదంతా ఆ విష్ణువు కపటబుద్ధితో మా రాక్షసులను వంచించాడు. బలి చక్రవర్తిని పాతాళానికి త్రొక్కేడు. ఏంబావు కొన్నాడు. ఉన్న ఒక్క కొడుకు విరూపాక్షుని కంటి మంటలకు దగ్ధమయ్యాడు. రుద్రుని విష్ణుమాయలో పడవద్దని చెప్పు. నేను ప్రజారంజకంగా పాలించటంలేదా? సర్వమూ కాలాధీనం. కాలంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? దేవతలకు రాజ్యాన్ని అప్పజెప్పటం కల్లా నేను రుద్రునితో యుద్ధాన్నే కోరుకొంటున్నాను. వెలియు. నా సందేశాన్ని ఆయనకు యథాతథంగా విన్నవించు. ఇలా పలికి కొలువు చాలించి అభ్యంతర మందిరంలోనికి వెళ్లాడు శంఖచుడు. పుష్పదంతుడు కైలాసానికి తిరిగివచ్చి శంఖచుడుని ప్రతివచనాలను రుద్రునకు యథాతథంగా విన్నవించాడు. శంఖచుడుని ధిక్కారానికి మండిపడ్డ రుద్రుడు నందిని, వీరభద్రుని, అష్టభైరవులను, క్షేత్రపాలకులను, ఆదిత్యులను, వసువులను, దిక్పాలకులను, గణాధ్యక్షులను పిలిపించి యుద్ధానికి సంసిద్ధులు కావలసిందిగా ఆజ్ఞాపించాడు. వెంటనే మహాకాలుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, బాణుడు, పింగళాక్షుడు, వికంపనుడు, విరుపుడు, వికృతి, మణిభద్రుడు, బాష్కలుడు, కపిలుడు, దీర్ఘదంష్ట్రుడు, వికరుడు, తామ్రలోచనుడు, కాలంకరుడు, బలిభద్రుడు, కాలజిహ్వుడు, కుటీచరుడు, బలోన్మత్తుడు, రణశ్లాష్యుడు, దుర్జయుడు, దుర్గముడు, శ్రేష్ఠ చముపతులైన గణాధ్యక్షులంతా తమ తమ సేనతో కదిలారు. అనంతమైన సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న రుద్రగణాలన్నీ క్షణంలో వచ్చిచేరాయి. ఆ సంఖ్యను చెప్పటం సాధ్యం కాదు. మునులారా, మనకు సంఖ్యను లెక్కించటానికి వేదమార్గంలో 1, 10, 100 ఇలా 36 స్థానాల వరకు గణనముంది. అవి ఎవ్వి అనగా ఏకం, దశం, శతం, సహస్రం, దశసహస్రం, లక్ష, దశలక్ష, కోటి, దశకోటి, శతకోటి, అర్బుదం, న్యర్బుదం, ఖర్వం, మహాఖర్వం, పద్మం, మహాపద్మం, క్షోణి, మహాక్షోణి, సంఖం, మహాసంఖం, క్షితి, మహాక్షితి, క్షోభం, మహాక్షోభం, నిధి, మహానిధి, సాగర, మహాసాగర, హరి, మహాహరి, ఫని, మహాఫని, క్రతు, మహాక్రతు, భూరి మహాభూరి. ఈ సంఖ్యను దాటింది రుద్రగణాల లెక్క. వారందరూ ఆకారంలో రుద్రుని పోలి ఉన్నారు. అందులో కొందరు బ్రహ్మ, విష్ణు, ఇంద్రుల రూపాలలో ఉన్నారు. 100 చేతులు గల భద్రకాళి అనేకానేక రత్నశోభితమైన విమానాన్ని అధిరోహించి రక్తవర్ణ దుకులాలను, రక్తమాలలను ధరించి, రక్తచందనాన్ని పులుముకొని, చక్కని స్వరంతో పాడుతూ, నృత్యం చేస్తూ, ఆనందంతో నవ్వుతూ, భక్తులకు అభయాన్నిస్తూ, శత్రువులకు భీతిని గొలుపుతూ, భయంకరము చంచలము అయిన యోజనం పొడవు గల నాలుకను త్రిప్పుతూ బయలుదేరింది. ఆమె చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము, ధనుస్సు, బాణాలు, కపాలం, ముద్గరం, ముసలం, త్రిశూలం, శక్తి, వజ్రం, డాలు ఇత్యాది ఆయుధాలున్నాయి. ఆమె వైష్ణవ, వారుణ, వాయవ్య, నారాయణ, గాంధర్వ, బ్రహ్మ, గారుడ, పార్జన్య, పాశుపత, జృంభణ, పార్వత, మహావీర, సౌర, కాలకాల, మహానల, మహేశ్వర, సమ్మోహన ఇత్యాది అస్త్రాలను ధరించింది. ఆమె 3 కోట్ల డాకిని గణాలతో, 3 కోట్ల యోగినులతో కూడివచ్చి చేరింది. భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, బ్రహ్మరాక్షస, వేతాళ, రాక్షస, యక్ష, కిన్నరులతో కూడి కుమారస్వామి వచ్చి తండ్రికి నమస్కరించి ప్రక్కనే నిల్చున్నాడు. రుద్రుడు వీరందరితో కూడి సుందరమైన చంద్రభాగ నదీతీర వట వృక్షమూలల్లో విడిది చేశాడు. ఇక అక్కడ శంఖచుడు శంకరుని దూత అయిన పుష్పదంతునికి వీరోచితంగా సమాధానమిచ్చి అంతఃపురంలోనికి వెళ్లి తన భార్య అయిన తులసికి విషయాలన్నిటిని చెప్పగా, ఆమె శంకరుని విషయంలో అనాదరం చేయటం తగదని భర్తకు హితవు చెప్పింది. స్త్రీ స్వభావంతో పల్కిన ఆమె మాటలకు విక్రాంతుడుజ్దాని అగు శంఖచుడు తన ప్రియురాలగు తులసికి అనేక విషయాలను బోధించి ఆ రాత్రి సుఖంగా నిద్రించాడు. తిరిగి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకరణీయాలను చక్కదిద్దుకుని ప్రాతఃకాల నిత్యకర్మలను నెరవేర్చుకుని బ్రాహ్మణులకు వేదపారంగతులైన విప్రులకు అంతులేని దానాలను చేశాడు. తన పుత్రుని సకల దానవలోకానికి సార్వభౌముని చేసి సర్వమైన సంపదలను, భార్యను అతనికి అప్పచెప్పాడు. అప్పచెప్పి యుద్ధతంత్ర విశారదుడు, మహారథుడు ఆయన సర్వసైన్యాధి పతిని పిలిపించి యుద్ధానికి సేనను సంసిద్ధం చేయమని ఆజ్ఞాపించి తాను కూడా సంసిద్ధుడయ్యాడు. సంసిద్ధుడై అపారసేనా వాహినితో కూడి పుష్పభద్రా నదీతీరంలో గల అక్షయ వటవృక్షం క్రింద విడిది చేశాడు. ఆ వటవృక్షం శుభకరమైనది.
సిద్ధులకు శీఘ్రంగా తపస్సిద్ధినిచ్చేది. సిద్ధాశ్రమమని పేరు పొందిన కపిల మహర్షి ఆశ్రమం అక్కడే ఉంది. అది పుణ్యభూమి అగు భారతదేశంలో పశ్చిమ సముద్రానికి తూర్పుగా, మలయ పర్వతానికి పశ్చిమంగా, శ్రీశైలానికి ఉత్తరంగా, గంధమాదన పర్వతానికి దక్షిణంగా నెలకొని ఉంది. ఈ పుష్పభద్రా నది హిమాలయాలలో పుట్టి, స్వచ్ఛమైన తెల్లని జలాలను కలిగి సరస్వతి నదిని ఆశ్రయించి గోవా దేశానికి ఎడమగా ప్రవహించి పశ్చిమ సముద్రంలో సంగమిస్తుంది. ఈ నది భారతదేశంలో గల పుణ్య నదులన్నిటిలోనూ గొప్పది. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విదేశ్వర నుండి పార్వతీ ఖండం వరకు పీడిఎఫ్ ఫైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.